అందరికీ నమస్కారం. నా పేరు పవిత్ర. నేను జడ్పీహెచ్ఎస్ స్కూల్ పల్లిపాలెంలో చదువుతున్నాను. ఈరోజు నేను రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెబుతాను. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి 1828 నవంబర్ 19వ తేదీన జన్మించారు. ఈమె అసలు పేరు మణికర్ణిక. ఈమె తల్లిదండ్రులు మరోపన్ తాంబే భాగీరథి బాయి. ఈమె 4వ సంవత్సరంలోనే తల్లి మరణించింది. ఆమె మరణంతో ఝాన్సీ లక్ష్మీబాయి బాధ్యతలన్నీ వారి తండ్రిపై పడింది. దీనితో వారి తండ్రి ఝాన్సీ లక్ష్మీబాయికి చిన్న సంవత్సరంలోనే కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ మొదలైన యుద్ధపు విద్యలు నేర్పించారు. ఈమెకు 1842వ సంవత్సరంలో గంగాధరరావు గారితో వివాహం జరిగింది. 1851వ సంవత్సరంలో ఝాన్సీకి ఒక కొడుకు జన్మించాడు. కానీ ఆ బాలుడు పుట్టిన 3 నెలలకే మరణించాడు. దీనితో ఆ కాలంలో ఉన్న గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ విధించిన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కారణంతో వీరి దంపతులు ఒక కొడుకును దత్తతకు తీసుకోవాలి అనుకున్నారు. ఎందుకంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కారణంగా ఒక రాజుకి మగ సంతానం లేకపోతే వారి రాజ్యం ప్రభుత్వం చేతిలోకి వెళ్తుంది. దీంతో వారు దత్తతకు తీసుకోవాలి అనుకున్నారు. 1853వ సంవత్సరం నవంబర్ 20వ తేదీన గంగాధరరావు గారు జన్మించారు. వారి మరణంతో ఝాన్సీ లక్ష్మీబాయి రాజ్యం ప్రభుత్వం చేతిలోకి వెళ్ళడం జరిగింది. ధన్యవాదాలు.